స్వాతి నక్షత్రం వారి గుణగణాలు. నక్షత్రములలో ఇది 15వది. స్వాతి నక్షత్రాధిపతి రాహువు. స్వాతి నక్షత్రం 4 పాదాలు తులారాశిలో ఉంటాయి. కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు ప్రభావంతో, కల్పనా శక్తి, శుక్ర ప్రభావంతో సౌందర్యారాధనా శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. స్వాతి నక్షత్ర జాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతి నక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు చిన్న వయసులో, దాదాపు 18 సంవత్సరాలు, కొన్ని సమస్యలను ఎదుర్కొన్న యుక్త వయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కష్టకాల పరిమితి నక్షత్ర పాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది. విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. యుక్త వయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్థికంగా, సామాజికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు కనుక గోచార రీత్యా శని 4, 5 స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బుధుడికి ఇది మిత్రరాశి కనుక గోచార రీత్యా బుధుడు 9వ స్థానాధిపత్యం వహించి యోగకారకుడవుతాడు. కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది. శుక్ర, రాహువుల ప్రభావం చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా మరియు సాత్విక గుణం కారణంగా ఈ రాశి వారు కళారంగ ప్రవేశం చేస్తే సుస్థిరతను సాధించి రాణించే అవకాశాలు ఎక్కువ. బాహ్యంగానూ, గుప్తంగానూ శత్రువులు ఉంటారు. బాహ్యాకర్షణ, అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు. మార్గదర్శకమైన నడవడి కలిగి ఉంటారు. కళాత్మకమైన వస్తు సేకరణ చేస్తారు. ఇతరుల అసూయకు లోను అవుతారు. అకారణమైన నిందకు గురి అవుతారు. ఒకవైపు వాదనలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే కారణంగా అనేకులను దూరం చేసుకుంటారు. దాని వలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు. సరియైన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా అభివృద్ధి మాత్రం కుంటుపడదు. దాతృత్వం ప్రోత్సహిస్తారు కానీ దానగుణం తక్కువ. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. జలకారకుడైన శుక్రుడి ప్రభావితం వీరికి విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది. వీరు కష్టపడి పనిచేస్తారు మరియు పడే కష్టం ఆధారంగా విజయాన్ని సాధించే ధైర్యం ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు. చాలా సమర్థవంతమైన దౌత్యవేత్త మరియు వీరి మెదడు రాజకీయాల్లో బాగా చురుగ్గా పనిచేస్తుంది. రాజకీయ ఎత్తుగడలు పనిచేయవు. దీనివల్ల ఎల్లప్పుడూ అలర్ట్గా ఉంటారు. కష్టపడి పనిచేయడంతో పాటుగా వీరు చాకచక్యాన్ని సైతం ఉపయోగిస్తారు మరియు పనులు పూర్తయ్యేట్లుగా చేయడంలో వీరు సమర్థవంతులు. వీరికి చక్కటి స్వభావం ఉంటుంది. అందువల్లనే ప్రజలతో వీరికి చక్కటి సంబంధాలుంటాయి. వీరి యొక్క స్వభావం మరియు ప్రవర్తన కారణంగా ప్రజలు విశ్వసిస్తారు. ప్రజల పట్ల చక్కటి అభిప్రాయాలు ఉంటాయి కనుక వారి మద్దతు పొందుతారు. సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతుంటాయి. ఇతర వ్యక్తుల పట్ల దయ మరియు సానుభూతి ఉంటాయి. స్వేచ్ఛా మనస్తత్వంతో ఒత్తిడిలో పనిచేయడానికి ఇష్టపడరు. అందువల్లనే ఏది చేసినా దానిలో సంపూర్ణ స్వేచ్ఛను వీరు ఆశిస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో దేనిలోనైనా మీరు విజయవంతం అవుతారు. అందువల్ల ఉద్యోగం, వ్యాపార కోణంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. వీరు గొప్ప వాంఛను కలిగి ఉంటారు. అందువల్లనే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరి ద్వారా చేయబడే ప్రతి పని కూడా సరైన ప్లాన్తో ఎంతో సహనంగా చేయబడుతుంది. లక్ష్యాన్ని సాధించడం కొరకు వీరు ఎన్నడూ త్వరపడరు. ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంటుంది. భక్తి భావనతో సామాజిక నిబంధనలు మరియు సంప్రదాయాలను పాటిస్తారు. ఆలోచనలు ప్రశాంతంగానూ, పరిశుభ్రంగానూ ఉంటాయి. అందువల్లనే వీరు తమ పనిని ఎవ్వరూ విమర్శించడాన్ని ఇష్టపడరు. వీరు ఇతరుల పనికి అంతరాయం కలిగించరు లేదా ఇతరులు వీరి పనికి అంతరాయం కలిగించడాన్ని ఇష్టపడరు. మెరుగైన భవిష్యత్తు కొరకు కోపంగా లేకుండా మానసిక సంతులనాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వీరు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుతారు మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడం కొరకు
చాలా సమయాన్ని గడుపుతారు. స్వేచ్ఛకు అడ్డంకి కలిగించినంత వరకు కూడా వీరు ఇతరులకు సహాయపడటానికి సిద్ధంగా ఉంటారు. ఎలాంటి వివక్షత లేకుండా వీరు ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. అవసరం ఉన్నవారికి మరియు చెడు చేసిన శత్రువుకు సైతం వీరు చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. వీరు ఎవరినైనా అసహించుకోవడం మొదలు పెడితే ఆ భావన వీరిలో బలంగా నాటుకుంటుంది. బహుశా వీరి బాల్యం చాలా కష్టాలమయంగా ఉండవచ్చు. అయినప్పటికీ వీరు చాలా దృఢంగాను మరియు కష్టపడి పనిచేస్తారు. చక్కటి నియంత్రణ లేనట్లయితే వీరు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటారు. సరైన చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితులను నియంత్రించడం ఎలానో వీరు నేర్చుకోవాలి. విద్య మరియు ఆదాయం. వీరికి అనుకూలమైన వృత్తుల్లో దుకాణదారుడు, వర్తకుడు, కుస్తీ ఆటగాడు, ప్రభుత్వ సేవకుడు, రవాణా, సౌందర్య ఉత్పత్తులు, వార్తలు, యాంకరింగ్, రంగస్థల నిర్వహణ, కంప్యూటర్ లేదా సాఫ్ట్వేర్కు సంబంధించిన పని, ఉపాధ్యాయ శిక్షకుడు, మనస్తత్వ సంబంధిత రంగాలు, న్యాయవాది, జడ్జి, పరిశోధకుడు, విమానాల వ్యాపారం, గ్లైడింగ్ మొదలైనవి అనుకూల రంగాలు. కుటుంబ జీవితం. వైవాహిక జీవితంలో ఎలాంటి వాదన లేదా తగాదాలు లేకుండా వీరు చూసుకోవాలి. లేని పక్షంలో వీరి వైవాహిక జీవితం బాధాకరం కావచ్చు. వీరు పనుల్ని ఎంత ఆహ్లాదకరంగా చేస్తే అంత ఎక్కువగా కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉన్నత స్థానాలను అదేవిధంగా సమాజంలో పేరు ప్రఖ్యాతులను పొందడానికి ఆసక్తి కలిగి ఉంటారు. కుటుంబం నుంచి వీరికి ఎడబాటు కలిగే అవకాశం ఉంది. అందువల్ల సంతులనాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించవలసి ఉంటుంది. అదృష్ట సంఖ్యలు 4, 6, మణి, గోమేధికం. వారములు సోమ, మంగళ, శని. ఫలములు విద్యా లాభము. స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టును పెంచడం, పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. అన్ని రకములైన విద్యలలోనూ రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.